మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్లు హీరోలు, డైరెక్టర్ త్రివిక్రమ్. ఈ మాటలు వింటుంటేనే ఉత్సాహంగా ఉంది కదూ. ఈ సెన్సేషనల్ కాంబో ఏదో రూమర్స్ రాసుకోవడానికో గాసిప్స్ కోసమో కాదు. ఖైదీ నెంబర్ 150 సినిమా చూసిన కళాబంధు టి సుబ్బిరామిరెడ్డికి మైండ్ బ్లాంక్ అయిపోయి ఒక వెరైటీ ఆలోచన చేశాడు. పవర్ స్టార్, మెగాస్టార్ల మల్టీ స్టారర్. ఈ ఇద్దరిలో ఎవరి సినిమా హిట్ అయినా కూడా 100 కోట్లు గ్యారంటీ. ఇక మల్టీ స్టారర్ అంటే బాహుబలిని కూడా మించిపోవడం ఖాయం. ప్రపోజింగ్ డైరెక్టర్ త్రివిక్రమ్ ప్రొడ్యూసర్ టి సుబ్బిరామిరెడ్డితో కలిసి కథ కన్ఫర్మ్ చేసుకున్నాడట. ఈ సినిమాని మరో స్టార్ ప్రొడ్యూసర్ అయిన అశ్విని దత్తో కలిసి టి సుబ్బిరామిరెడ్డి నిర్మించనున్నాడట. ఈ మేరకు సుబ్బిరామిరెడ్డి అనౌన్స్మెంట్తో అందరికీ షాక్ తగిలింది. అన్నయ్యకు తమ్ముడికి పడదని మాట్లాడేవాళ్ళు ఇప్పుడేమంటారో చూడాలి. 151వ సినిమా ప్రిపరేషన్లో ఉన్న చిరంజీవి, కాటమరాయుడు క్లైమాక్స్ షూటింగ్లో ఉన్న పవన్ కళ్యాణ్ ఈ న్యూస్ని ధృవీకరిస్తే సినిమా స్టార్ట్ అవ్వకముందే బిజినెస్ మొదలైపోతుంది. అయితే సుబ్బిరామిరెడ్డి లాంటి వ్యక్తి ఊరికే ఇలా అనౌన్స్మెంట్స్ ఇవ్వడు కదా అని మెగా ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. రంగస్థల కళల శాఖ ఆధ్వర్యంలో రీసెంట్గా ఒక షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వహించారు. వివిధ అంశాల ఆధారంగా మొత్తం 11 షార్ట్ ఫిల్మ్స్ని ఈ కాంపిటీషన్కి తీసుకున్నారు. ప్రముఖ సినీ రచయితలు డాక్టర్ పరుచూరి గోపాలకృష్ణ, వెంకటేశ్వరరావు, బాహుబలి రైటర్ విజేంద్ర ప్రసాద్, డైరెక్టర్స్ ఎన్ శంకర్, సురేందర్ రెడ్డి, లిరిసిస్ట్ సుద్దాల అశోక్ తేజ, నటుడు శివాజీ రాజా వంటి ప్రముఖులు